మీడియా కాలంలో ఎవలేది చెప్తే అది నమ్మే రోజులు పోయినాయి. పక్కా సాక్ష్యాలు ఉంటేనే ఏది రైటో ఏది తప్పో తెలుసుకుంటున్నారు జనాలు. కాలం గడుస్తున్న కొద్దీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద చెప్పిన అబద్ధాలు పటాపంచలైనా ఇగో ఇప్పుడు ఆధారాలతో సహా హరీష్ రావు సారు నీళ్ల ముచ్చట చెప్పింది నుండ్రి. కాళేశ్వరం మీద కాని మాటలు మాట్లాడుకుంటా పోటీలు పెట్టుకున్నట్టే సూటిపోటి మాటలని బద్నాం చేసి బట్టగాల్సి మీదేసినట్టే కాంగ్రెస్ వాళ్ళు చేస్తే ఇప్పుడు ఏమాయ మరి అని అనుకుంటే ఇచ్చి పడేసిండు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం మీద కాంగ్రెస్ చేసిన అడ్డగోలు దుష్ప్రచారానికి ఎన్డీఎస్సీ అఫిడవిట్, సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్ట్లు చెంపపెట్టు అనుకుంటా గట్టిగానే అరుచుకుంటా ఎక్స్లో రాసుకొచ్చిండు. కాళేశ్వరం మొత్తం కుప్పగూలిపోయింది, ప్రాజెక్టు పనికే రాదు, నీళ్లు ఎత్తనే లేమనుకుంటా ఇన్నేళ్ల సంది కాంగ్రెస్ చేసిన ప్రచారము ఒక్కొక్కటిగా పక్కున వలిగి పటాపంచలవుతున్నది. అవసరాన్ని బట్టి కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లను లిఫ్ట్ చేసుకోవచ్చు అని ఖుద్దు ఎన్డీఎస్సీ అఫిడవిట్లోనే క్లారిటీగా ఇప్పేసింది. ఇంకో దిక్కు సిడబ్ల్యూపీఆర్ఎస్ చెకింగ్లా అన్నారము సుందీలలో ఏ బ్లాక్ లో కూడా నిర్మాణ పరంగా సమస్య లేదు, కాంక్రీట్ క్వాలిటీ కూడా మంచిగా ఉందని తెలిసిపోయింది. అయినా రాజకీయ కక్షతోని కాళేశ్వరం ప్రాజెక్టును పక్కకు పెట్టి తెలంగాణకు వచ్చిన గోదావరి నీళ్లను వాడుకోకుండా కిందికి ఇడిచిపెట్టుడు అనేది సీఎం రేవంత్ సర్కారు క్రిమినల్ నెగ్లిగెన్స్ కు నిదర్శనం అని రాసుకొచ్చిండు. మేము గట్టిగా నిలబడి నిలదీసినాకనే ఆలస్యంగా దేవాదుల నంది పంపులు చాలు చేసిర్రు. కానీ అప్పటికే వరద నీళ్ళన్నీ కిందికి పోయినాయి. చేతులు గాలింక ఆకులు పట్టుకున్నట్టు ఆలస్యంగా పంపులు ఆన్ చేసి అటెంక ఎంబటే ఆఫ్ చేసిర్రు. ఏపీకి నీళ్లు ఇడిసిర్రు, తెలంగాణ రైతులకు కన్నీళ్లు మిగిల్చిర్రు. దాంతో దేశంలో రిజర్వాయర్లలో నీటి నిల్వలు 64.16% ఉంటే తెలంగాణలో మాత్రం 35.6% ఉన్నాయి. బీఆర్ఎస్ ఏలుబడిలో నీళ్ల ముచ్చట్ల తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉండే ఇలా కాంగ్రెస్ సర్కార్ చేయంగా నీటి నిల్వ ముచ్చట్ల బీహార్తో పోటీ పడే కాడికి వచ్చింది అని పాయింట్ టు పాయింట్ రాసుకొచ్చిండు. కమిషన్లు వేస్తందుకు, విచారణలు చేపిస్తందుకున్న సోయి కిందికి పోతున్న గోదావరి కృష్ణా నీళ్లను ఒడిచిపట్టి రైతులకు ఇస్తందుకు ఎందుకు లేదు? ఎల్లినో జయంగా ఆగమే అవుతుంది, ముందంతా ముప్పే ఉందని ప్రతిపక్షాలు ఇంజనీర్లు నోరు నోయంగా మొత్తుకుంటున్నా పట్టించుకున్న పాపాన పోతలేదు సర్కారు. ఇది రాజకీయ కక్షలకు టైం కాదు, తెలంగాణ నీళ్లను కాపాడుకునే టైము. కాళేశ్వరం మీద కయ్యాలు పెట్టుడు, కాని మాటలు బంద్ చేసి అన్నారం సుందిల్ల మోటార్లు ఆన్ చేసి గోదావరి నీళ్లను ఎత్తిపోయాలి, రిజర్వాయర్లు నింపి రైతుల పొలాలకు నీళ్ళు ఇవ్వాలని బీఆర్ఎస్ తరపున బిగ్గరగా డిమాండ్ చేస్తున్నామని రాసుకొచ్చిండు. మరి ఈ తీర్ల పక్కా లెక్కలు, పత్రాలు, రిపోర్టులతో అన్ని చూపించినాకనన్నా కాంగ్రెస్ వాళ్ళు అన్నదాతలకు అరిగోసలు తప్పించి నీళ్ళిచ్చి నిమ్మలం చేస్తామన్న సోయికొస్తారేమో చూడాలిగా. మా పిల్లగాడంటే నాకు ఎంత ఇష్టం ఎరికేనా, అబ్బో నాకు సిగ్గైతుంది. ఎందుకు అంత సిగ్గుపడతావు చెప్పు అని మీరు అంటారు కావచ్చు, కానీ నేను చెప్పలేను. నేనైతే చెప్పలేను, కానీ కొంతమంది ఎంత మందిలో నా చెయ్యి పట్టుకొని నడుస్తారు, ఇంకొందరు అందరు ముందటిని ముద్దులు పెడుతుంటారు. అంటే ఎవరైనా తప్పు పట్టలేము, ఎవరికి ఉండి ఇష్టం వాళ్ళకు ఉంటది. ఒక్కొక్కరు ఒక్కో పద్ధతిలో వాళ్ళ ప్రేమను తెలుపుకుంటారు. అట్లనే ఓ బుజ్జమ్మ తన ప్రేమను ఏ తీరుగా ఎల్లబుచ్చిందో చూడుండ్రి. బాయ్ ఫ్రెండ్ అంత ముద్దొస్తే పక్కకు పట్టుకపోయి వానికే ముద్దులు ఇచ్చుకుంటారు, కానీ ఇట్లా కారు మీద ముద్దులు గుద్దుడేందో పోరి. మధ్యప్రదేశ్ గ్వాలియర్ కాడ ఓ గర్ల్ ఫ్రెండ్ నుండి బాయ్ ఫ్రెండ్ కారు మీద 10-20 కాదు ముద్దుగా 3400 ముద్దులు పెట్టింది. అట్లా లెక్క పెట్టుకుంటా డిక్కీ డోరు ముందు వెనకాన తేడా లేకుండా కారు మొత్తం ముద్దుల ముంచేసింది. ఇట్లా 4 గంటల సేపు నాన్ స్టాప్గా ఇట్లా కిస్సులు పెట్టి ప్రేమ చూయించుకుందట. మరి ఇంత లవ్ చూపించినాక బాయ్ ఫ్రెండ్ ఊకుంటాడా? చూడరి నా లవర్కు నేనంటే ఎంత ప్రేమనో అని ఊరంతా తిప్పింది ముద్దుల కారును. ఇక రోడ్డు పట్టు పోయేటోళ్ళు చూసి ఉత్తగానే ఉంటారా? ఓ వా అనుకుంటా వీడియోలు ఫోటోలు తీసి పెడితే 5-6 మిలియన్ల కంటే ఎక్కువనే వ్యూస్ పోయినాయి. ఇక అట్లా ఆఖరికి పోలీసుల కంట కూడా పడ్డది ఈ కారు. ఇక మీ పాటికి మీరు ముద్దులు ప్రింట్ గుద్ది తిప్పుతుంటా పబ్లిక్ న్యూసెన్స్ చేస్తుంటే మేము ఉత్తగానే ఊకోవాలనా అని వాళ్ళు చాలా నా ప్రింట్ గుద్ది పంపిర్రు. దాంతో కారు ఓనర్కు 5500 పైన వేసి కట్టమన్నారు. అయ్యో కారంతా ముద్దులు పెట్టింది, కానీ ఆ నెంబర్ ప్లేట్కి కూడా నెంబర్లు కాని రాకుండా కిస్సులు పెడితే మంచిగుండు, చలనా వాడకపోతుండే కదా. చట్ ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అయ్యారు మీరు అనుకుంటా కామెంట్లు వేస్తారు ఇది చూసిన వాళ్ళు. అయినా పట్టలేనంత ప్రేమ ఉంటే పర్సనల్గా ఆలదాలేమని వేసుకోవచ్చు, క్యూట్ జంట అని 10 మందికి చూపించుకోవాలనుకుంటే రీల్స్ చేసుకోవచ్చు. కానీ మరి ఇట్లా సింగిల్స్ను మనోవేదనకు గురి చేస్తట్టు రోడ్డు మీద పోయేటోళ్ళని డిస్టర్బ్ చేస్తట్టు ఏంది ఇచ్చత్రం ముచ్చట్లు అనుకుంటా మాట్లాడుకోబట్టి నెటిజనాలు.